ఒక అంధకార అడవిలో ఒక చిన్న మినుగురు పురుగు సంతోషంగా ప్రకాశిస్తూ ఎగురుతోంది. ఆకాశం నక్షత్రాలతో నిండి ఉంది. చెట్లు పొడవుగా, చీకటిగా ఉన్నాయి. అకస్మాత్తుగా ఆకలితో ఉన్న పెద్ద నల్లకాకి తన పదునైన నోరు తెరిచి పురుగును పట్టుకోవడానికి దూకుతుంది. పురుగు తెలివిగా భయపడకుండా, ఆగు! నన్ను తింటే నువ్వే నష్టపోతావు అని అరిచి, కాకిని ఆశపరిచి, నీకు వందలాది మినుగురు పురుగులు ఉన్న ప్రదేశం చూపిస్తాను అని చెప్పింది. ఆశతో కూడిన కాకి పురుగును అనుసరించి అడవి లోతుల్లోకి వెళ్తుంది. వారు ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ చలిమంట వెలుగుతోంది. పురుగు దానిని చూపిస్తూ, ఇదిగో నా స్నేహితులు అని చెప్పింది. అత్యాశతో నిండిన కాకి పెద్దగా నోరు తెరిచి వేడివేడిగా మండుతున్న అగ్నిని మింగుతుంది. వెంటనే దాని నోటిలో మంటలు రగులుతాయి. అది విపరీతంగా రెక్కలు ఊపుతూ బాధతో అరుస్తూ సమీపంలోని సరస్సులోకి దూకుతుంది. చెట్టుకొమ్మపై ఉన్న మినుగురు పురుగు ఆనందంగా మెరిసిపోతూ, బలం కన్నా బుద్ధి గొప్పది అని గర్వంగా అనుకుంటుంది.